పవర్ బిల్ కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే మీకు 18,000కి దగ్గరగానే ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వస్తుంది. వెల్కమ్ టు టెక్24. మన ఛానల్లో రిఫ్రిజిరేటర్ కొనే ముందు ఏ విషయాల్ని కన్సిడర్ చేయాలి, శాంసంగ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ రివ్యూ, ఎల్జీ శాంసంగ్ నుంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటన్నింటికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా పాజిటివ్ కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ వీడియోలో ప్రజెంట్ అండర్ 20,000లో కొనగలిగే బెస్ట్ రిఫ్రిజిరేటర్స్ ఏమున్నాయనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు బ్రాండ్ ప్రయారిటీ, బడ్జెట్ను బట్టి అండ్ డబుల్ డోర్, ట్రిపుల్ డోర్, సింగిల్ డోర్ ప్రయారిటీని బట్టి అండర్ 20,000లో వచ్చే ఏ రిఫ్రిజిరేటర్ కొన్నా ఈ వీడియోలో నేను చెప్పేవి మీరైతే అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. దానికైతే నాది గ్యారంటీ. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ది శాంసంగ్ 183 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. ఇది 2025 వేరియంట్ ఉంది, 24 ఉంది. కాకపోతే 25 స్టాక్లో ఉండట్లేదు. మీరు 24 వేరియంట్ కొన్నా 25 వేరియంట్ కొన్నా మీకు ఫరక్ అయితే ఏముండదు. జస్ట్ ఆ మోడల్ మారుతుంది, ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడలే మారుతుంది, మొత్తం యాజ్ ఈజ్గా ఉంటుంది. పవర్ బిల్ విషయంలో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ రీసెంట్గానే దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. మీరు కావాలంటే మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఆ రివ్యూని కూడా చెక్ చేయండి. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ రెగ్యులర్గా ఉండడం 17,000 18,000 అలా ఉంటుంది. బట్ ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బిలో 15,000లో 14,000 చేంజ్ అలా అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో మనం ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. కూలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ సర్వీస్ విషయంలో అసలు కాంప్రమైజ్ లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఈ రిఫ్రిజిరేటర్ మనకి 18 లీటర్ ఫ్రీజర్తో 165 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. మాన్యువల్ డీఫ్రాస్టింగ్తో వస్తుంది. కూలింగ్ పరంగా కూడా మిమ్మల్ని అసలే డిసప్పాయింట్ చేయదు. పవర్ కట్ అయినా ఈజీగా 4 అవర్స్ వరకు అయితే కూలింగ్ ఉంటుంది సో మనకి ఫ్రిడ్జ్లో. అండ్ ఫ్రీజర్ నియర్లీ ఒక 8 to 12 అవర్స్ ఈ బిట్వీన్ అయితే ఉంటుంది కూలింగ్, మీరు పెట్టే ఫుడ్ను బట్టి. మీరు కనుక చిన్న ఫ్యామిలీ అయి ఉండి బ్యాచిలర్స్ అయినా కానీ లేదా బిలో 15,000లో పర్ఫెక్ట్ రిఫ్రిజిరేటర్ కావాలనుకుంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ అయి ఉండి కొంచెం ఎక్కువ కెపాసిటీతో కావాలనుకుంటే దీంట్లోనే 215 లీటర్ వేరియంట్ కూడా ఉంది. అది బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని నియర్లీ 18,000లో వస్తుంది. అది ఇన్ కేస్ కొంచెం ఎక్కువ కెపాసిటీతో కావాలంటే దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి చెక్ చేయండి. పైనుంచి చూస్తే ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది. క్లిక్ చేసి చూస్తేనే ప్రోడక్ట్ పేజ్లో బ్యాంక్ డిస్కౌంట్, కాయిన్ డిస్కౌంట్ ఆ లోయెస్ట్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ది హయ్యర్ 240 లీటర్ 2 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా ఉండడం 20,000 వరకు ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 17,740కి అలా వస్తుంది. సో మీకు ఎక్కువ కెపాసిటీ కావాలి, 242 లీటర్ వరకు కావాలి అండ్ డబుల్ డోర్తో కావాలి అనుకుంటే స్ట్రిక్ట్ బడ్జెట్ 18,000 అలా ఉంటే ఇదైతే పర్ఫెక్ట్ ఆప్షన్. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా అదే 18,000 రేంజ్లో వస్తుంది. అప్పుడే కన్సిడర్ చేయండి. నేను ప్రతిసారి చెప్పేదే బ్యాంక్ డిస్కౌంట్ ఉన్నప్పుడే కొనండి, ఏదో ఒక ఆఫర్లోనే కొనండి అని అయితే చెప్తుంటాను. అండ్ 2 స్టార్ రిఫ్రిజిరేటర్ కదా అని పవర్ బిల్ మరీ ఎక్కువ వస్తుంది అనుకోకండి. జస్ట్ 240 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. ఇయర్లో మనం పర్ఫెక్ట్ డీసెంట్గా వాడితే 1200-1300, లేదు రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ మనకి 1,500 నుంచి 1,800 మధ్యలోనే వస్తుంది. ఎక్కువ పవర్ని కూడా కన్జ్యూమ్ చేసుకోదు. హైయర్ ఏం చిన్న చితక బ్రాండ్ కాదు. కూలింగ్ దీంట్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ 240 లీటర్లో 57 లీటర్ ఫ్రీజర్ వస్తుంది, 183 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది, మాన్యువల్ డీఫ్రాస్టింగ్తో వస్తుంది. అండ్ 1 year వారంటీ, 10 years కంప్రెసర్ వారంటీతో వస్తుంది. చాలా మంచి ఆప్షన్. డబుల్ డోర్ ఎక్కువ కెపాసిటీతో తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వర్ల్ఫుల్ 235 లీటర్ 2 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది ఉండడం రెగ్యులర్ 23,000 అలా ఉంటుంది. విత్ బ్యాంక్ డిస్కౌంట్ 19,740 ఆ రేంజ్లో వస్తుంది. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా అండర్ 20,000లో డెఫినెట్గా మంచి డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అవుతుంది. డిజైన్ చాలా బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ వర్ల్ఫుల్ మంచి బ్రాండ్ వాల్యూ ఉన్నది రిఫ్రిజిరేటర్లో. సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 2 స్టార్ అయినప్పటికీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మరీ ఎక్కువ ఏమి ఉండదు. సో 265 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో మరి ఎక్కువ పవర్ బిల్ వస్తుంది అన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇందులోనే మనకి ట్రిపుల్ డోర్తో కూడా మరొక ఆప్షన్ ఉంది. 215 లీటర్ కెపాసిటీతో వస్తుంది. సో కొంచెం తక్కువ బడ్జెట్లో ట్రిపుల్ డోర్తో కొంచెం చూడ్డానికి కొంచెం ప్రీమియంగా ఉండాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. దీనికి స్టార్ రేటింగ్ ఏం లేదు, బట్ పవర్ బిల్ మరీ ఎక్కువ ఏం రాదు. సేమ్ మనకి ఇంతకుముందు మాట్లాడుకున్న డబుల్ డోర్ వర్ల్ఫుల్ రిఫ్రిజిరేటర్ ఉంది కదా, ఆల్మోస్ట్ దానికి దగ్గరగానే కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే 215 లీటర్ కెపాసిటీతో వస్తుంది కాబట్టి కూలింగ్ పరంగా ఇది కూడా చాలా బాగుంటుంది. ట్రిపుల్ డోర్ కావాలంటే దీన్ని అయితే కన్సిడర్ చేయండి. ఇది కూడా రెగ్యులర్గా 22-23 వేలు ఉంటుంది. బట్ నేను పర్సనల్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, 17,000 18,000కు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి బ్యాంక్ డిస్కౌంట్తో. ఎక్కువసార్లు 20,000కి దగ్గరగా వస్తుంది, రేర్గా 17,000-18,000కి దగ్గరగా వస్తుంది. ఇన్ కేస్ మీరు వెయిట్ చేయగలిగితే, ఈ ప్రోడక్ట్ని ట్రాక్ చేయగలిగితే, ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తుండండి.
సో కొన్నిసార్లు 17-18 వేలకు కూడా వచ్చే అవకాశం ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ది ఎల్జీ 201 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. ఫస్ట్ చెప్పిన శాంసంగ్ 183 లీటర్ సరిపోదు, 5 స్టార్లో కొంచెం ఎక్కువ కెపాసిటీతో కావాలనుకుంటే ఇదైతే చాలా మంచి ఆప్షన్. ఎల్జీ గురించి మనకి తెలిసిందే, మా ఇంట్లో ఎల్జీ రిఫ్రిజిరేటర్ 25 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. ఫ్రాంక్లీ ఇప్పటికి ఒక్కసారి కూడా అసలు దానికి ఏం ప్రాబ్లం రాలేదు, ఆ రేంజ్లో ఉంటుంది. సో అప్పుడైతే అలా వచ్చాయి, ఇప్పుడు వచ్చేవి అప్పుడప్పుడు చిన్న చితక ప్రాబ్లమ్స్ ఇష్యూస్ రావచ్చు, బట్ అది 20 ఇయర్స్ క్రితం కొన్నాం కాబట్టి ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్స్ కావాలని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేలాగే బ్రాండ్స్ అయితే సెట్ చేస్తున్నాయి అనిపిస్తుంది. ఏ ప్రోడక్ట్ కానీ ఒకప్పుడంతా లైఫ్ అయితే ప్రోడక్ట్స్ ఇవ్వట్లేదు, అది వేరే విషయం అనుకోండి, డిఫరెంట్ టాపిక్. సో ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది. 201 లీటర్ కెపాసిటీతో 5 స్టార్ రేటింగ్తో పవర్ కన్జంప్షన్ చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ రెగ్యులర్గా 18,000 అలా ఉంటుంది, విత్ బ్యాంక్ డిస్కౌంట్ 16-17,000 మధ్యలో అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్. ఓ మాదిరి పెద్ద ఫ్యామిలీకి కూడా సరిపోతుంది. కూలింగ్, బిల్డ్ క్వాలిటీ, ఎల్జీ బ్రాండ్ వాల్యూ అన్నీ కూడా మేజర్ ప్లస్ పాయింట్స్. దీనికి ఎక్కడ రిగ్రెట్ ఫీల్ అవ్వరు. బట్ ఇందులో ఉన్న కొంచెం ఇరిటేటింగ్ పార్ట్ ఏంటంటే క్లీన్ బ్యాక్తో అయితే రావటం లేదు. బ్యాక్ సైడ్ మనకి గ్రిల్ అయితే ఉంటుంది. గ్రిల్ ఉండడం వల్ల క్లీనింగ్ అంత కన్వీనియంట్గా ఉండదు, అదొక్కటి చిన్న మైనస్ పాయింట్స్. అదర్వైజ్ బెస్ట్ రిఫ్రిజిరేటర్ ఎల్జీ నుంచి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ చూస్తాను, ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. క్లిక్ చేసి చెక్ చేయండి, అప్పుడే మీకు లోయెస్ట్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ చెప్పబోయే ఈ 2 రిఫ్రిజిరేటర్ డెఫినెట్గా సాలిడ్ ఆప్షన్స్, కాకపోతే వీటి ప్రైస్ 20,000 దాటచ్చు. సో నేను అండర్ 20,000 అన్నాను కాబట్టి మరీ డీటెయిల్గా చెప్పట్లేదు, బట్ 20కి దగ్గరగా వచ్చినప్పుడు ఒక 1,000-2,000 ఎక్స్టెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది చాలామంది, అందుకే వీటిని కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఫస్ట్ది ఎల్జీ 242 లీటర్ 3 స్టార్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది రెగ్యులర్గా ఉండడం 25,000 ఉంటుంది, బట్ చాలాసార్లు 22,000కి వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. అండ్ 3 స్టార్ కావడం వల్ల పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 232 kWh యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. 63 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 179 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. కూలింగ్ అయితే మనకి వంక పెట్టడానికి ఏం లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఎల్జీ కాకుండా మరొక ఆప్షన్ కూడా ఉంది ఇదే ప్రైస్ రేంజ్కి దగ్గరగా, అదే శాంసంగ్ 236 లీటర్ 3 స్టార్ రిఫ్రిజిరేటర్ డబుల్ డోర్. ఇది రెగ్యులర్గా ఉండడం 25,000 ఉంటుంది, బట్ ఇది కూడా 21-22,000కి దగ్గరగా వస్తుంది ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా విత్ బ్యాంక్ డిస్కౌంట్. అండ్ దీంట్లో కూడా కూలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. 53 లీటర్ ఫ్రీజర్ కెపాసిటీతో 183 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో వస్తుంది. అండ్ పవర్ కన్జంప్షన్ జస్ట్ 229 kWh యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ 1 ఇయర్ వారంటీతో 20 ఇయర్స్ కంప్రెసర్ వారంటీతో వస్తుంది. ఇన్ కేస్ మీ బడ్జెట్ 20,000-22,000 కూడా ఎక్స్టెండ్ చేసుకోగలిగితే, ఇప్పుడు నేను లాస్ట్ చెప్పిన ఎల్జీ ఆర్ శాంసంగ్ ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు 3 స్టార్లో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కోసం చూస్తుంటే. సో ఇవి ప్రజెంట్ మనం అండర్ 20,000లో కొనగలిగే బెస్ట్ రిఫ్రిజిరేటర్స్. డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి డిఫరెంట్ స్టార్ రేటింగ్తో సింగిల్ అండ్ డబుల్ డోర్ అండ్ ట్రిపుల్ డోర్ ఆప్షన్ కూడా చెప్పాను. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో సో ఇండివిజువల్ రివ్యూస్ కూడా ఉన్నాయి. శాంసంగ్ డబుల్ డోర్ది, ఎల్జీ డబుల్ డోర్ది అండ్ శాంసంగ్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ రివ్యూస్ కూడా ఉన్నాయి, స్క్రీన్పై ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో కూడా ఉంచుతాను, కావాలంటే వాటిని కూడా చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరింత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి, అది నాకు మోటివేషన్ ఇస్తుంది. లైక్ చేయడం మర్చిపోవద్దు, అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అదే మీరు నాకు చేసే గొప్ప సపోర్ట్ అని అయితే అనుకుంటాను. వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. మళ్ళీ కలుద్దాం.